మెదక్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు పూర్తిగా నిర్మూలించాలన్నారు. మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు, 5 బార్లకు 2024 నుండి 2025 సంవత్సరానికి 574.08 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, 2025 సంవత్సరానికి 410.44 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై కఠినంగా వ్యవహరిస్తామని, పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం ముస్తఫా, మాన్సింగ్, రాజేష్, రామచందర్, కాజా అహ్మద్, అరుణ, విజయ సిద్ధార్థ, హరీష్ లు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ స్కూల్స్, కాలేజెస్ పక్కనే ఏవైనా షాప్స్ ఉన్నాయి, అది మీరు క్లోజ్ చేయాలి. దానికి ప్రతి ఎంపార్ట్మెంట్కి మనం మాట్లాడుతున్నాము, కానీ లోకల్ లెవెల్ అట్లాంటివి ఎక్కడైనా ఉంటాయి, యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ షాప్స్. సో మీరు కూడా ఎక్కడేమైనా ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మానిటర్ దీస్ షాప్స్. అది మనం ఖచ్చితంగా బంద్ చేసి వాళ్ళకి చెప్పాలి, బాగులేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, లేదంటే మనం ఫైన్ పెట్టి క్లోజ్ చేస్తాము, సీజ్ చేస్తాము. సెకండ్ ఇస్ గాంజా అండ్ డ్రగ్స్ ఆల్సో. సో దీనికి కూడా మనకి స్కూల్స్ పక్కనే, కాలేజెస్ పక్కనే ఎక్కడైనా ఉన్నాయి. మీరు దానికి కూడా కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ అట్లాంటివి చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ స్పెషల్లీ ఎక్కువ మనకి ఇది గాంజా సర్క్యులేషన్ కానీ లోకల్గా పక్కనే ఉన్న కిరాణా షాప్ నుంచి అట్లాంటివి నడుస్తున్నాయి. అది అందరికీ ఐడియా ఉంది. ठीक है, बट मैं पట్టుకోవట్లేదు, that I am not able to understand. किराना शॉप्स